నన్ను దివ్యగా వెలిగించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా సరే ఏనండమ్మా కొద్ది సమయం దేవుని వాక్యం కనుక అందరూ బాగున్నారు. బాగున్నారమ్మా? అందరు బాగున్నారు. బాగంటే ఎంత బాగా? ఎంత బాగా అంటే మీ సంతోషాన్ని మీరు తట్టుకోక ఎదుటి వారికి కూడా సంతోషాన్ని చూపించేంత ఆనందంగా ఉన్నారన్నమాట. అంతే కదా? గనక సంతోషం అందరూ బాగున్నారు. అప్పుడే బైబిల్ గ్రంథాలు తీయకండి, నేను చెప్పినప్పుడు తీయండి అమ్మా. కొంచెం జాగ్రత్తగా నిదానంగా వినండి. బైబిల్ గ్రంథములో ఆమోసు గ్రంథం ఈ ఆమోసు గ్రంథము చాలా ప్రశ్నలతో కూడినటువంటి గ్రంథం. ఈ గ్రంథములో యూదులను గూర్చి, ఇశ్రాయేలీలను గూర్చి, దేవునిలో నుండి తప్పిపోయినటువంటి వారికి దేవునిలో నుండి తప్పిపోయిన వారికి, దేవునిలో నుండి అంటే సంఘములో నుండి, సన్నిధిలో నుండి, ప్రార్థనలో నుండి, వాక్యములో నుండి, ఇలాగా తప్పిపోయినటువంటి వారిని గనక దేవుడు పరీక్షిస్తూ, దేవుడు పరిశీలన చేస్తూ ఆయా సందర్భాలకి వారిని ఏర్పాటు చేసుకొని దేవుని మాటలు వారికి అందించడానికి దేవుడు వాడుకున్నటువంటి వారు గనక ఈ యొక్క ఆమోసు గ్రంథ విభజన మనం చూసినప్పుడు గనక ఈ ఉజ్జియా మృతి నొందిన సంవత్సరము యెషయా గ్రంథములో 6వ అధ్యాయం 1వ వచనములో ఉజ్జియా మృతి నొందిన సంవత్సరములో అక్కడ యెషయా ప్రార్థన చేశాడు. ఆ యెషయా గారి కాలములో ఆమోసు, మీకా, ఓబద్యా, అగ్గయ్య వీరందరూ కూడా ఉన్నారు. ఎవరి కాలములో? యెషయా గారి కాలములో. యెషయా గారు బాగా ప్రవచించారని మనం విన్నాం. గనక ఇప్పుడు ఈ యొక్క రాజు మృతి నొందినటువంటి సంవత్సరములో ఈ ఆమోసు గ్రంథము రాసిన ఆయన ఆమోసు కూడా ఉన్నాడని ఈ గ్రంథములో 1వ వచనం ఇప్పుడు తీయండి. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. యూదా రాజైన ఉజ్జియా దినములలో ఇశ్రాయేలు రాజగు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలీలను గూర్చి తేకోబలోనే పశుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరం. గనక ఇదేంటంటే దర్శన వివరం. ప్రార్థనలో ఉండగా గనక ప్రార్థనలో ఉన్నటువంటి ఆయనకి అది ఏ సంవత్సరము, అదే తేదీ, యూదా రాజైన అనగా ఉజ్జియా యూదులకు రాజుగా ఉన్నటువంటి దినములవి. గనక ఆ దినములలో ఇశ్రాయేలు రాజుకు అంటే ఇక్కడ 10 కుటుంబాలు వేరే అయిపోయినవి, 2 కుటుంబాలు వేరే అయిపోయినవి అమ్మా. ఈ 10 కుటుంబాలు ఇశ్రాయేలీలని, తర్వాత ఈ 2 కుటుంబాలు యూదులని పేరు మనం గ్రహించిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఇశ్రాయేలు రాజగు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను గనక ఇక్కడ 2 సంవత్సరములు అక్కడ ఒక గొప్ప భూకంపం జరిగింది. ఆ భూకంపం మనం ఎత్తుకోవట్లేదు.
గనక భూకంపం కలుగుటకు 2 సంవత్సరాల ముందు, అంటే ఇది జరిగిన తర్వాత ఇక్కడ నుంచి మనం వెనక్కి వెళితే 2025 సంవత్సరం. 2 సంవత్సరాలు గ్యాప్ వదిలేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? 2004, 3 సంవత్సరాలు. అంటే ఆ 2 సంవత్సరాలు, అప్పుడు ఆ 2 సంవత్సరాల తర్వాత జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి 2 సంవత్సరాలు వెనక్కి, 2 సంవత్సరాలు వెనక్కి. ఈ 2 సంవత్సరాలు భూకంపమును జరగబోయే సందర్భములో 2 సంవత్సరములకు ముందు ఇశ్రాయేలీలను గూర్చి తేకువ అంటే ఇది ఒక అరణ్యము. కాబట్టి అరణ్యములో ఎక్కువగా ఎవరుంటారు చూడండి? గొర్రెలు కాసుకునేవారు, పశువులు కాసుకునేవారు. గనక అరణ్యములో మరి ఇలాంటి వారు, పశువులు గొర్రెలు మేపుకునేటువంటి వారు మరి ఉందరు. గనక ఇప్పుడు ఈ యొక్క ప్రార్థన చేసుకునేటువంటి వారిలో అనేక జనం ఉన్నారు. వ్యవసాయం చేసుకునేవారు ఉన్నారు, ప్రార్థన చేసుకునేవారు. వ్యాపారం చేసేవారు ఉన్నారు, ప్రార్థన చేసుకునేవారు. ఉద్యోగాలు చేసుకునేవారు ఉన్నారు, ప్రార్థన చేసుకునేవారు. అలాగే మరి ఇండ్ల ప్లాన్లు వేసుకునేవారు ఉన్నారు, రోడ్లు వేసేవారు ఉన్నారు, ప్రార్థన చేసేవారు. అరణ్యాన్ని కాపాడేవారు ఉన్నారు, వైద్యులు ఉన్నారు. ఇలాగా ఎవరు వృత్తిలో వారు ఉన్నారు. అలాగే గొర్రెలు కాపర్లు కూడా మరి దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు ప్రార్థన చేసేవారు. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా కూడా ఒకవేళ సమయం దొరకలేదనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థన సమయం దొరకలేదనుకోండి, దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించే సమయం దొరకలేదనుకోండి, ఏం చేస్తారు? అరణ్యంలో ఉన్నా ప్రార్థన చేస్తారు, ఇంటి దగ్గర ఉన్నా ప్రార్థన చేస్తారు. ఇంటి దగ్గర ఉన్నారంటే చాలా అవకాశం ఉందనే. అరణ్యంలో ఉన్నారంటే ఇంటికాడికి అక్కడికి చాలా దూరంలో ఉన్నారు. ఇంటికి వచ్చి సిద్ధపడి బైబిల్ పట్టుకుని చర్చి దగ్గరికి వచ్చి మోకరించే ప్రార్థన చేసేంత సమయము లేదనమాట. కాబట్టి వారు ఎక్కడున్నారు అంటే అరణ్యములో ఉండి ఏం చేస్తున్నారు? గనక కొంతమంది పంట పొలాలు పని చేసుకుంటూ, కొంతమంది పంట పొలాలు మరి రాసులు, ధాన్యపు రాసులు గనక కాపాడుకుంటానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన చేసుకుంటారు కదా, చేసుకుంటారు. అనగా ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుంటారు. అలాగే ఆమోసు కూడా ఏం చేశాడంటే, ఆ సంవత్సరం అంటే ఆ భూకంపము జరిగిన 2 సంవత్సరముల తర్వాత తన కలిగినటువంటి గొర్రె మందలు తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? తేకువ అరణ్యములోనికి వెళ్ళాడు. తేకువ అరణ్యములోనికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేశాడు. 2 రకాల దర్శనాలు. ఒకటి, యథార్థముగా మనం నిద్రలోనికి వెళితే దేవుడు ముందు జరగబోయేది ఒక కలలో, ఆ కలలో కొన్ని జరగబోయే సంగతులు చూపిస్తాడు. ఇది యోసేపు గారి విషయంలో జరిగింది. మరి తల్లిదండ్రులు, అన్నదమ్ములు వీళ్ళందరూ కలిసి నా కలలో మీరందరూ వచ్చి ఏం చేస్తారన్నారు? నాకు సాష్టాంగ నమస్కారం చేస్తారన్నారు. ఆ మాట విని అన్నలు బెదిరించారు, యాకోబు బెదిరించారు. ఎవరిని? యోసేపును. సరే, మరుసటి రోజున ఇంకొక కళ వచ్చింది. ఏంటది? మన అందరం చేలలో పని చేస్తున్నాము, అందరూ కోసుకుంటూ వెళ్ళాము. ఆ కోసుకుంటూ వెళ్ళి మళ్ళా తిరిగి వచ్చినప్పుడు ఈ కోసి పెట్టిన పనలు ఏం చేస్తున్నాము? పనలు మరి ఒక్కొక్క పన తీసి కడదాము అనే సందర్భం వచ్చినప్పుడు నా పన లేచి నిలబడింది. మీ పనులన్నీ కూడా నా పనకి ఏం చేస్తున్నాయి? శాస్త్రాంగా నమస్కారం చేస్తున్నాయి అని చెప్పి అన్నాడు. అది కళ, ఇది కళే. గనక ఈ 2 కళలు కూడా ముందు, కొన్ని సంవత్సరాల ముందు జరగబోయేవి దేవుడు కళలో చూపించాడు. సరే, ఆయన ప్రార్థన చేసుకుంటే చూపించాడు, లేకపోతే మరి ఆయన మామూలుగా పడుకుంటే చూపించాడు, ఇక ఆ సంగతి వేరే. గనక యోసేపు గారు ఎవరని రాయబడి ఉంది? గృహవాసి అని రాయబడి ఉంది. అంటే తల్లిదండ్రులతో బాగా సావాసం చేసేవాడు. తల్లిదండ్రులు కూడా సన్నిధి పరులే. కాబట్టి యోసేపు కూడా సన్నిధి సావాసం కలిగిన వాడే. గనుక యోసేపు కూడా ఏమొచ్చింది? ఆ అనుభవం సన్నిధిలో ఉండడం ద్వారా యోసేపుకి కూడా ఆ అనుభవాన్ని బట్టి కళలు వచ్చినవి. సరే, ఇది ఒక రకమైన కళ. రెండో కళ,
మరి ఈ మొదటి కళలోనే నెబుకద్నెజరు కూడా ఒక కళ వచ్చింది, పోతీఫరుకు కూడా ఒక కళ వచ్చింది. వారు ప్రార్థన చేసుకోలేదు. ఎవరు? పోతీఫరు ప్రార్థన చేసుకునేవాడు కాదు. అర్థమవుతుందా? పోతీఫరు ప్రార్థన చేసుకునేవాడు కాదు, అలాగే నెబుకద్నెజరు ప్రార్థన చేసుకునేవాడు కాదు. ఆయన వీరిద్దరికి కూడా ఇద్దరికి 2 కళలు వచ్చినాయి. ఏంటది? ముందు 7 సంవత్సరాల తర్వాత కరువు వస్తుంది. ఆ కరువులో గనక మరి దేవుడే కాపాడతాడని 2 చిక్కిపోయిన ఆవులు, 2 బలమైన ఆవులను చూపించాడు. ఆ 2 సంవత్సరాల బలంగా పండిన పంట, ఆ కరువు సంవత్సరాలకి 7 సంవత్సరాలకి మరి సరిపోయేటువంటివి ఆ 7 ఆవులు, 7 జొన్నకంకులు. వీటి అర్థము ఆ పోతీఫరు కూడా మరి ప్రార్థన చేసుకోడు, కానీ పోతీఫరుకు కూడా ఏమొచ్చింది? కళ వచ్చింది. అలాగే నెబుకద్నెజరు కళ వచ్చింది గనక మరి ఆ కళ ఏంటంటే ఒక ఎత్తడి మరి ఒక గొప్ప మరి ప్రతిమ కనపడుతుంది. కాళ్ళేమో ఒక రకమైన రంగులోను, చేతులేమో ఒక రకమైన రంగులోను, శిరసేమో ఒక రకమైన, బాడీ అంతా పాటలు కూడా వేరే వేరే రకరకాలుగా కనిపిస్తుంది. ఇటువంటి కళ వచ్చినప్పుడు తొందరపడి ఎక్కడ దానియేలుని పిలిపించాడు. దానియేలుని పిలిపించి గనక మరి అంతకుముందర ఏం చేశాడు? జ్యోతిష్కులు అందరిని పిలిచాడు. ఈ కళ ఎవడైనా దీనికి అర్థం చెబితే గనక వాడికి తగినంత ధనము, తగినంత బట్టలు, తగినంత ఆహారము వాడి జీవితానికి సరిపోయేలాగిస్తాను అన్నాడు. ఎవరు? నెబుకద్నెజరు. కాబట్టి అలా చేసినప్పుడు మరి ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా కళ భావం ఎవరు చెప్పలేకపోయారు. గనక ఒక ఆయన ఉన్నాడు, దానియేలని తెలుసుకొని దానియేలు తీసుకొచ్చాడు. ఆ కళ ఇలాగొచ్చిందని చెప్పగా అప్పుడు దానియేలు ఆ కళ అంతయ్యని, మహారాజా, మహాగణులు మీరు, మహా గొప్పవారు, ఈ దేశం అంతటికి పరిపాలిస్తున్నారండి మీరు. గనక ఈ పరిపాలనలో ఏం జరుగుతూ ఉందంటే ఇలాంటి సందర్భం ఒకటి వస్తుంది. గనక అందులో నువ్వు పశువులే అడవులోకి వెళ్ళిపోయి గడ్డి మేసినట్లుగా మేస్తావు, ఈ అడవిలో ఉన్న మంచంతా నీ మీద పడుద్ది అని ఈ కళలో జరిగిన సంగతులన్నీ కూడా వివరించి చెప్పాడు. ఎవరు? దానియేలు. గనక దానియేలు వివరించి చెప్పాడు. అలాగే మరి ఆ సందర్భం వచ్చినప్పుడు అలాగే జరిగింది. బైబిల్లో వ్రాయబడిన సంగతులు ఏది కూడా కొట్టివేయడానికి వీలు లేదు. అలాగే జరుగుతుంది. కాబట్టి వాక్యము మరి ఈ తేకువ అరణ్యములో ఉన్నటువంటి పశువుల కాపరులలో మరి ఆమోసునకు పశువులు కాపరులు చాలామంది ఉన్నారు. గనక ఇప్పుడు ఒక్కొక్క కులములో, ఒక్కొక్క జాతిలో వారికి తగినట్లుగా అదే పని చేయాలి, లేక అదే వృత్తి చేయాలి. వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం చేయాలి అనడానికి ఏమి లేదు. వ్యవసాయం చేసేవాడు ఉద్యోగం చేస్తాడు, గనక ఉద్యోగంలో హెలికాప్టర్లు తోలుతాడు, మరి అలాగే రైళ్లు తోలుతాడు కెప్టెన్గా ఉండి, అలాగే పైలట్లుగా ఉండి అనేక రకములైనటువంటి వ్యవసాయంలో నుండి వచ్చిన వాడు అనేక వృత్తుల్లో కొనసాగుతున్నారు. అలాగే అనేక వృత్తుల్లో ఉంటున్నటువంటి వారు ఇక్కడ ఆమోసుతో పాటు కాపరులు అనేక మంది ఉన్నారు. ఎవరున్నారు? కాపర్లు అనేక మంది ఉన్నారు. ఆ పశువులు కాపర్లు అనేక మంది ఉన్నారు. ఆ కాపర్లతో పాటు మరి ఆమోసు కూడా మరి పశువుల కాపర్లు ఒకడు. కాబట్టి ఎక్కువ మంది పశువులు ఉన్నాయనుకోండి ఎక్కువ జనాన్ని పెట్టుకుంటారు, తక్కువ ఉన్నాయనుకోండి వాళ్ళే కాసుకుంటారు. ఇలాగా మరి అందరితో పాటు పశువుల కాపరి ఈయన ఆమోసు. ఆ తేకువ అరణ్యములో పశువులను పగలంతా ఏం చేశాడు? ఏం చేశాడు? 1 మేపటము, 2 కాయటము. సాయంత్రం అయ్యేసరికి ఆ పశువులకు ఒక దొడ్డు ఉంటుంది. ఆ దొడ్డిలోనికి పశువులన్నీ కూడా ఒక దాంట్లో వేసేసి వాళ్ళకు మూలన ఆ పశువుల లోపలికి వెళ్ళినటువంటి ఆ గేటు దగ్గర మంచమో సాపో పేటో ఏదోటి వేసుకొని ఆ ద్వారము దగ్గర ఈ గొర్రెల కాపర్లు కానీ పశువులను కాపర్లు కానీ ఏం చేస్తారు? పండుకునేటప్పుడు ఏం చేస్తారు? పగలంతా ఈ పశువులను మేపడానికి, కాయటానికి నీ సహాయం నాకు ఇచ్చినావు ప్రభువా. గనక ఇప్పుడు నేను నిద్రలోకి వెళ్తున్నాను, కొద్ది సమయం నేను నిన్ను స్తుతిస్తున్నాను, కొద్ది సమయం నేను నిన్ను గనపరుస్తున్నానని ఈ యొక్క ఆమోసు ప్రార్థన చేసి ఏం చేశాడు?
ప్రార్థన చేసి నిద్రలోనికి వెళ్ళాడు. గనక నిద్రలోనికి వెళ్ళాడు గనక భక్తిపరుడు పశువులు కాసిన భక్తిపరుడే, అవునా కదా? గొర్రెలు కాసిన భక్తిపరుడే, గనక అడవుల్లో ఉన్న భక్తిపరుడే, కొండల మీద ఉన్న భక్తిపరుడే, వస్త్రాలు లేకపోయినా భక్తిపరుడే, ఆహారం లేకపోయినా భక్తిపరుడే. ఎందుచేత భక్తిపరుడు అంటే దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన భక్తిపరుడు. దేవుడు అన్ని వసతులు కల్పిస్తున్నాడు కాబట్టి ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానము చేస్తూ దేవుని చిత్తాన్ని బట్టి ప్రార్థన చేస్తూ సమయం దొరికినప్పుడల్లా దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ గనక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనేది ఎవరికి సరిపోద్ది? ఎవరికి సరిపోద్ది? ప్రార్థన చేసుకునే వారికి. భక్తిపరులు వారు ఎడతెగకుండా రోజు చేస్తున్నారు అనుకోండి, గనక మరి ప్రార్థన చేసుకునేవారు ఆయా సందర్భములలో అవి పట్టించవచ్చును. ఈ తేకువ అరణ్యం అనేది ఇశ్రాయేలీల ప్రయాణములో ఈ తేకువ అరణ్యము కూడా వస్తుంది. ఈ తేకువ అరణ్యము మహా పెద్దది గనక ఎన్ని మందలైనా, ఎంతమంది కాపర్లైనా, ఎంతమంది గొర్రెల కాపర్లైనా ఆ తేకువ అరణ్యములో మరి పశువులకు మేత ఉంటుంది, అలాగే త్రాగటానికి కూడా నీరు కూడా సమృద్ధిగా ఉంటాయని ఆ పక్క దేశాల్లో ఉన్న ఊర్లు వారు అందరూ కూడా ఏం చేసేవారు? ఈ పశువులను మందలను మేపే చోట మేపి ఆ నీళ్లు త్రాగే సమయానికి ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళి మరి త్రాపేవారు. గనక ఇది పశువులకు మరి పశువులు మంద మేపేటువంటి వారికి ఉండేటువంటి అనుభవం. గనక ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, మనకి దేవుడు ఎవరు అమ్మా? మనకి దేవుడు ఎవరు? అలాగొద్దులే, మీకు దేవుడు ఎవరు? మీకు దేవుడు ఎవరు అమ్మా? నేను యెహోవా నా కాపరి అంటారేమనుకున్నాను మీరు. కాబట్టి దావీదు గారు ఏమన్నారు? యెహోవా నా కాపరి, నేను పండుకున్నా లేచినా ఆయనే నన్ను కాపాడుతాడు, నా కాపరి అని ఆయన. గనక ఈ కాపర్లకైనా గొర్రెల కాపర్లకైనా ఈ మందని మేపే మరి గొర్రెలకైనా ఈ సంఘాన్ని కాసే కాపరికైనా ఈ సంఘానికి మరి నాయకుడికి ఎవరు కాపరి చెప్పండి? ఎవరు కాపరి? ఎవరు కాపరి? ఎవరు కాపరి? దేవుడు కాపరి. దేవుడు కాపరి. కాబట్టి ఆ పరమ కాపరి అయినటువంటి దేవుడు గనక వారు పండుకున్నా లేచినా కాపాడుతాడు. అది ఎవరికి ఉంటుంది? వాక్యాన్ని ఎరిగిన వారికి, ప్రార్థన చేసుకున్న వారికి, అలాగే మరి వారికి విశ్వాసమును బట్టి దేవుడు నన్ను కాపాడుతాడు. దేవుడు నన్ను కొన్ని సందర్భాల్లో చిక్కుల నుండి విడిపిస్తాడు. గనక కొన్ని సమయాల్లో దేవుడు నన్ను కాపాడుతాడు. ఇలాగని ఎందుకు చెప్పుకోగలము అంటే దేవుడిచ్చినటువంటి బలమైన విశ్వాసమును బట్టి, దేవుడిచ్చిన వాగ్దానములను బట్టి. గనక రక్షించిన దేవుడు గొప్పవాడని ఆ సందర్భాల్లో వాటిని జ్ఞాపకం చేసుకొని దేవునికి ఏం చేస్తాము? గనక దేవుడిని కాపాడుతాడు అని మరి దేవునికి సమస్తమును అప్పగిస్తాం. ఇక్కడ గనక ఈ తేకువ అరణ్యములో నిద్రలో ఉండగా గనక ఏమొచ్చింది? ఆయనకి కల వచ్చింది. గనక కల వచ్చింది. గనక నేను ఒక్కోసారి బాగా చెప్తుంటాను, మీకు జ్ఞాపకం ఉంటుందో జ్ఞాపకం ఉండదో మరలా చెప్తున్నానేనండి. మీరు నిద్రపోయేటప్పుడు, మీరు ప్రార్థన చేసి నిద్రలోకి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో ఏమైనా మంచి జరుగుద్దా? ఆ దేవుడు చూపెడతాడు. అమ్మా, మంచి జరుగుతుందా? దేవుడు చూపెడతాడు. లేక ఏ రకమైన చిన్న చిన్న శ్రమలు వస్తాయా? అవి దేవుడు చూపెడతాడు. అది 1 గంటకా, 2 గంటలకా, 3 గంటలకా, ఇలాగ టైం వేసుకుంటే కరెక్ట్గా ఖచ్చితంగా మరి ఆ కళలోని ఏమైతే నెరవేరిపోచ్చినవో, ఆ ఏమైతే చూసామో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. 1 గంటకు వస్తే 1 రోజు తెల్లారి సాయంకాలం వరకు, 2 గంటలకు వస్తే 2 రోజులు సాయంకాలం వరకు, 3 గంటలకు వస్తే 3 రోజులు, ఇలాగ ఎన్ని గంటలకు వస్తే అన్ని రోజులు ఖచ్చితంగా జరిగిపోతాయి. నేను ఎంత కరెక్ట్గా ఎందుకు చెప్పగలనంటే నాకు ఆ అనుభవం ఉంది. నేను ఆ అనుభవాన్ని బాగా గ్రహించగలిగాను. ఎందుచేతంటే
ఆ అనుభవాన్ని వ్రాసుకున్నప్పుడు ఆ కళ వచ్చినప్పుడు ఆ భావం వచ్చినప్పుడు చూసుకుని టైం ఎంత అయింది, టైం చూసుకోవాలి. గనక ఇది ఎలా జరుగుతుంది, దీనికి ఆధారం ఏంటి, దీనికి అవసరం ఏంటి, గనక ఈ జరిగిన సందర్భాలు జ్ఞాపకం చేసుకొని ఆ టైం కొరకు ఎదురు చూస్తే చక్కగా ఒక నిమిషం కూడా అలాగే వెళ్ళిపోకుండానే జరిగిపోద్ది. అది నీకు అర్థమవుతాయి. అది నీకు అర్థమైనప్పుడు ఏమనిపిస్తుంది, నాకు కళ వచ్చింది, నాకు కళ వచ్చింది, ఆ కళ ఇలా జరిగింది, ఆ కళ ఇలాంటి సందర్భం వచ్చింది, గనక అది నెరవేరింది అని నీవు అనటానికి కారణం ఏంటంటే ఆ సందర్భం వచ్చినప్పుడు నీవు బాగా జ్ఞాపకం పెట్టుకుంటే అది నెరవేరిపోస్తుంది, ఖచ్చితంగా నెరవేరిపోస్తుంది. అది జ్ఞాపకం లేదనుకోండి, నెరవేర్పులోనికి వచ్చినా కదా అది జ్ఞాపకం రాదు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి, జ్ఞాపకం చేసుకుని ఉండాలి. సరే, ఇక్కడ కళ వచ్చింది. ఈ కళ్ళు దేవుడు ఏం చేస్తున్నాడు, ఆమోసుకి ఆ కళ్ళు కనిపించాడు. గనక ఆమోసుకి ఏం చేశాడు, ఆ కళలో దర్శనము, గనక దర్శనం వచ్చింది. ఆ దర్శన వివరము కింద వచనాల్లో కనపడుతుంది. దేవుడు ఏం చెప్పాడో, దేవుడు ఏం చెబితే ఆ దర్శనములో దేవుడు ఏం చెప్పాడో, ఈ ఆమోసు ఏమి రాసుకున్నాడో దేవుడు చెప్పినవన్నీ రాసుకోలేదా అనే యొక్క సందర్భాన్ని చూస్తే గనక దేవుడు చెప్పాడు. ఎందుచేతంటే మొదటి వచనములో దేవుని దర్శనం కనపడుద్ది ఈ ఆమోసు గ్రంథములో. రెండో వచనములో, మొదటి అధ్యాయము 2వ వచనములు ఏం కనపడుతుంది, అంశం కనపడుతుంది. అంశం ఏంటి, గనక వారు ఎలాగున్నారో చూడండి, ఆ యూదులు ఎలాగున్నారో చూడండి, యూదా జనాలు ఎలాగున్నారో చూడండి అని గనక అంశం కనపడుతుంది. మరి 2వ భాగములో గనక మొదటి అధ్యాయం 3వ వచనములో చూస్తే ఏం కనపడుతుంది, దేవుని తీర్పు గర్జన. దేవుని తీర్పు అంటే ఏంటి అర్థమవుతుందా అమ్మా? దేవుని తీర్పు అంటే ఏంటి అర్థమవుతుందా? గనక సహజముగా మీ పిల్లలు ఉన్నారనుకోండి, ఒకసారి శుభ్రంగా స్నానము చేసి మంచి బట్టలు వేసి ఒకసారి కూర్చోబెట్టి మీ పనులేవో చేసుకోవడానికి మీరు వెళ్ళారనుకోండి, ఆ కూర్చున్న కాడ కూర్చోనకుండా బిడ్డ తిరిగి వచ్చి బురదలోనో లేకపోతే ఎక్కడైనా మరి బురదలో తిరిగి బురద చేసుకున్నాడు అనుకోండి, ఒకసారి ఏం చేస్తారు, లేదమ్మా మంచోడు కదా నాన్న, బురదలో నువ్వు కూర్చోకూడదు, ఇప్పుడే కదమ్మా కడిగాను, ఇప్పుడే కదమ్మా అని చెప్పి ఏం చేస్తుంది అమ్మ, ఆ బిడ్డను తీసుకెళ్ళి ఒకసారి కడిగి మరలా అక్కడ కూర్చోబెడుతుంది. రెండోసారి చేసాడు అనుకోండి, ఒరే ఒకసారి చెప్పాను అర్థమైందా అంటది. మూడోసారి ఏం చేస్తుంది, అంటే లెక్క పట్టుకుని ఈడ్చుకొచ్చి కూర్చోబెడుతుంది. 4వసారి ఏం జరుగుద్ది, అప్పుడు బెత్తం తీసుకొని పని పెడతాయి. అవునా? అంటే ఒక కుటుంబంలో తల్లి తన బిడ్డని క్రమశిక్షణలో పెట్టాలి అంటే ఇన్ని చెబితే, ఇన్ని వింటే, వాడికి అర్థం కాకపోయినా అలాగే వాడు అదే స్థితిలో ఉంటే వానికి అర్థం అవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది, ఒక్కటి వేసినప్పుడు నెత్తి మీద లేకపోతే ఈపు మీద ఒకటి వేసినప్పుడు అర్థమవుతుంది. గనక చిన్నప్పుడు కొట్టిన దెబ్బ ఎప్పటి వరకు జ్ఞాపకం ఉంటుంది, చెప్పండి, ఎప్పటి వరకు జ్ఞాపకం ఉంటుంది, చచ్చే వరకు జ్ఞాపకం ఉంటుంది. ఎప్పటి వరకు జ్ఞాపకం ఉంటుంది, చిన్నప్పుడు కొట్టిన దెబ్బ చచ్చే వరకు జ్ఞాపకం ఉంటుంది. ఈ పని చేస్తే మా అమ్మ కొడుతుంది, ఈ పని చేస్తే మా అమ్మ తిడుతుంది అని ఆ మాట గనక వాడు చచ్చే వరకు జ్ఞాపకం ఉంటుంది, ఇక ఎప్పుడు తప్పులు చేయడు. ఇప్పుడు ఇక్కడ యూదుల యొక్క పరిస్థితి ఏంటంటే గనక నా తీర్పు వినండి అని ఒకటి, ఆ తీర్పు మాట విసిరేటప్పుడు ఒక గంభీరమైనటువంటి ఒక గర్జన మాటతో మాట్లాడతారు. ఒక గంభీరమైనటువంటి గర్జనతో మనం ఎంత స్వరమెత్తి మాట్లాడితే మన స్వరం ఎంత దూరం వినపడుతుందో అంత దూరము ఎప్పుడు అరుస్తాం చెప్పండి. అటువంటి పరిస్థితి, అటువంటి ప్రభావము, దుఃఖము
లేక అటువంటి సందర్భం వచ్చినప్పుడు అరుస్తాం, ఉరకనే అరవం. గనక ఈయన ఏం చేస్తున్నాడంటే ఆ మనుషులకు అర్థమయ్యేటట్లుగా నీవు ఆ కళలో దర్శనములో ఆ యూదులకు అర్థమయ్యేటట్లుగా నీవు వెళ్ళి ఏం చేయాలా, వారు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారో, ఎప్పుడెప్పుడు ఎలాగుంటున్నారో వారికి ఈ మాటలన్నీ చెప్పమని దేవుడు ఓ మహాగర్జనతో గర్జించినట్లుగా వారిని ఏం చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు. గనక తీర్పు కూడా చెబుతున్నాడు. గనక మరి అన్ని తీర్పులు గనక మరి చెప్పడానికి వీల్లేదు. గనక అన్యజనము మీద తీర్పు తీర్చుటకు 3వ వచనము నుండి మనం చదివినప్పుడు కనపడుతుంది. కాబట్టి వీరేంటంటే వీరి ప్రాంతాల్లో వీరుండక వీరు అన్యజనులతో సావాసం కలిసిపోయి వారి సిద్ధాంతాలకి అలవాటు పడిపోయి దేవుని భక్తిని పూర్తిగా విడిచిపెట్టారు. కాబట్టి మరి 2వ అధ్యాయం 5వ వచనం నుండి ఈ కథ అంతా చదువుకుంటే మీకు అర్థమవుతుంది. సరే, ఇక్కడ దేవుడు మరి తీర్పులు బాగా వినాలి. దేవుని తీర్పులు ఏంటి? మొదటిది అక్కడ దమస్కు మీద తీర్పు, 1 గాజా మీద తీర్పు, 2 తూర్పు మీద తీర్పు, 3 ఎదోము మీద తీర్పు, 4 5 ఆమోసు మీద తీర్పు, 6 మోయాబు మీద తీర్పు, 7 యూదా మీద తీర్పు, మరి ఇశ్రాయేలు మీద తీర్పు. 7 తీర్పులు దేవుడు ఏం చేశాడంటండి? 7 తీర్పులు. ఈ తీర్పులు నేను తీర్చే తీర్పులు పట్టుకెళ్ళి నువ్వు రాసుకెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు. మొదటగా ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? దమస్కు మీద. దమస్కు గనక దమస్కు వారు గనక దేవుని ఏర్పాట్లో యెరూషలేము సుడిదిరిగా ఉన్నటువంటి ప్రాంత ప్రదేశం అది. గనక ఈ దమస్కులో గనక మరి ఉన్నటువంటి ప్రజలకు తీర్పు తీర్చడానికి గనక దేవుడు ఆమోసును పంపుతున్నాడు. నేను చెప్పినట్లుగా వారికి చెప్పు. ఏమని? 1వ అధ్యాయం ఆమోసు గ్రంథం 3వ వచనము, యెహోవా సెలవిచ్చినదేమనగా దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఎలయనగా దాని జనులు పంట దొల్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి. గనక ఇక్కడ ఏంటంటే ఇక్కడ గనక దమస్కులోనున్నటువంటి వారు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని ఏం చేస్తాను? శిక్షిస్తాను. ఇందాక నేను ఓ తల్లి బిడ్డ కథ చెప్పాను. కాబట్టి ఆ తల్లి బిడ్డ కథలో గనక ఆ తల్లి బిడ్డని దండించే వరకు కూడా ఏం చేస్తూ ఉంది? ఎన్నిసార్లు బురద చేసుకుంటూనే, బురదలో పడుతూనే, బురదలో ఆడుతూనే ఉండటం జరిగింది. కాబట్టి ఇక్కడ దేవుడు 2 సార్లు 3 సార్లు 4 సార్లు దమస్కులో ఉన్నటువంటి వారు, దేవుని బిడ్డలు, దేవుని వాక్యం చదివేవారు, దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వారు ఏం చేస్తున్నారంటండి? ఏం చేశారు గనక దేవునికి విరోధముగా వారు 3-4 సార్లు దోషములను వారు దోషులైపోయిరి. ఎన్నిసార్లు దోషులయ్యారు? 2 సార్లు 3 సార్లు 4 సార్లు దోషులయ్యారు. 4 సార్లు దోషులైతే వీరికి నిజంగా మరి గనక వీరిని క్షమించవచ్చా? ఏమని క్షమించవచ్చా? చెప్పండి, క్షమించాలా క్షమించకూడదా? ఏదో చెప్పాలి మీరు. క్షమించాలా క్షమించకూడదా? అబ్బా, క్షమించాలా క్షమించకూడదా? క్షమించాలి. అంటే 2 సార్లు చేస్తే ఒక రకమైన క్వాలిటీ, 3 సార్లు చేస్తే ఒక రకమైనటువంటి శిక్ష, 4 సార్లు చేస్తే 4 సార్లు ఈ దమస్కులో ఉన్నవారు దేవునికి విరోధముగా దోషులైనా దేవుడు క్షమించగలడా?
ఇప్పుడు దేవుడు క్షమించకూడదు అంటే ఆయన ఏం చేయాలా? ముందర ఏం చేయాలా? ఆ తప్పు చేసినటువంటి ప్రాంత ప్రదేశానికి జనాలకి ఏం చేయాలి? అరే నువ్వు తప్పు చేస్తున్నావురా, ఎక్కడున్నావు నీకు అర్థమవుతుందా? చీకట్లో ఉన్నావా, వెలుగులో ఉన్నా నీకు అర్థమవుతుందా అని అలాగ వాడికి సందేశం అందించి నువ్వు మారకపోతే గనక ఒకసారి చేసావు, 2 సార్లు చేసావు, 3 సార్లు చేసావు, 4 సార్లు కూడా దోషివయ్యావు గనక 4 సార్లు కూడా నిన్ను హెచ్చరించాను, 4 సార్లు కూడా నిన్ను హెచ్చరించి తిని గనక నీవు మాట వినలేదు. మాట విననటువంటి వారికి గనక మాట వినటానికి ముందరేముంటుంది? దేవుడు ప్రేమ చూపిస్తాడు. గనక దేవుని ప్రేమ లోతు ఎంతో, దేవుని ప్రేమ ఎత్తి ఎంతో, దేవుని ప్రేమ పడమటికి తూర్పుకి ఎంత ఎడమో, ఉత్తరానికి దక్షిణానికి ఎంత ఎడమో ఏ మనుషుడికి తెలియదు. గనక దేవుని ప్రేమ అంత గాఢమైనటువంటి ప్రేమతో ఈ ఇశ్రాయేలీలను, యూదులను గనక 3-4 సార్లు తప్పు చేసినా కానీ వారికి తప్పు దిద్దుకోవడానికి దేవుడు సమయం ఇస్తున్నాడు. మీరు 3 సార్లు దోషులయ్యారా, మీరు 4 సార్లు దోషులయ్యారా గనక నా లెక్క ప్రకారంగా మిమ్మల్ని శిక్షించాలి. గనక దేవుడు ప్రేమామయుడు కాబట్టి ఆయన ప్రేమిస్తూ మరి చిన్న చిన్న విషయాలు బోధిస్తూ ఆ తప్పులోనికి వెళ్లకుండా ఉండటానికి, ఆ తప్పు దిద్దుకోవడానికి దేవుడు సమయాన్ని నీకు మరి అనుగ్రహిస్తూ దేవుడి దగ్గరికి వెళ్ళు, ప్రార్థన చేసుకో, మరి మోకరించు, వాక్యాన్ని చదువు. అప్పుడు పరిశుద్ధ ఆత్ముడు దేవుడు నీలోనికి వచ్చినప్పుడు ఆ తప్పులు ఒప్పుకునేటట్లు చేస్తాడు. ఏం చేస్తాడు? తప్పులు నిజంగా చెప్పాలంటే సామాన్యంగా మనిషి తన తప్పు ఒప్పుకోడు. ఒకవేళ ఒప్పుకుంటాడు అంటే అది దేవుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా వానిలో అంతరంగములో పరిశుద్ధ ఆత్మను బాగా మరి దారిపోయటాన్ని బట్టి వాడికి అది అర్థమయ్యి నేను పాపిని ఎంత పనికి మాలిన వాడు అని అప్పుడు చెప్పుకుంటా. అప్పటి వరకు ఈడు నేను పాపినని చెప్పుకోడు, అప్పటి వరకు నేను పాపం చేశానని చెప్పుకోడు. అలా చెప్పుకుంటే ఎవరికైనా లోకువైపోతామనుకుంటారన్నమాట. ఎప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు దగ్గరకు వచ్చి వాని స్థితిగతులను చూసి వారి అంతరంగములోనికి ఆయన ప్రవేశించి వారి పాపాలను ఒప్పింపజేస్తాడు. అలా ఒప్పింపు చేసినప్పుడు నీవు కళ్ళు మూసుకునే ఉంటావు, ప్రార్థన చేస్తూనే ఉంటావు, కానీ నీ పాపాలు బయటకు ఒక్కొక్కటి వస్తుంది. అలా పాపాలు ఒక్కొక్కటి వచ్చినప్పుడు ఆ పాప క్షమాపణ కలిగినప్పుడు చెప్పుకునే వాడికి ఆ పాపాలు ఏమేమి ఉన్నాయని తనకు తెలియకుండానే ఒప్పేసుకుంటారు. గనక ఆ స్థితిలో లేనటువంటి వారికి వీడింత పాప్యా, వీడు ఇలా జీవితం జీవించాడంటావా, వీడికంటే నేనే మెరుగు కదా, వీడికంటే నేనే బాగున్నాను కదా అనుకుంటారు. ఎవరిలాగా? శాస్త్రులాగా, సద్దుకాయల్లాగా. వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వారానికి ఒకసారి నేను ప్రార్థన మందిరానికి వెళ్తాను, దశమ భాగాన్ని ఇస్తాను, 2-3 సార్లు ఎగస్ట్రా ఇస్తాను. ఆ వెనక ఉన్నాడు చూసావా, వాడు ఎవడు సుంకరి వెనక ఉన్నాడు చూసావా, వానిలాగా నేను లేను అంటే వాడి ప్రార్థనలు ఏముంది? తప్పులోనే లేవు. ఏమో అర్థమవుతుందా? తప్పులున్నాయి లేవు వాడి ప్రార్థనలో. ఈ ధర్మశాస్త్రోపదేశకుల్లో తప్పులున్నాయి. తప్పులు పెట్టుకొని ఎదుటి వాడి వెనకాలన్న వాని వైపుకు చూపిస్తూ వానిలాగా మాత్రమే నేను లేని ప్రభువా. కనుక వాడి ప్రార్థన ఎలాగుంది? యేసయ్యా నువ్వు పాపులను రక్షించే దేవుడు, పాపము నుండి విడిపించే దేవుడు గనుక కళ్ళు మూసుకుంటే ఏమొస్తుందేమోనని ఆ భయముతో వణుకుతూ వాడు నిలుబడి కళ్ళు తెరిచి ఆకాశం వైపు కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. వాడి ప్రార్థనలో నిజముంది. వాడు నిజంగా వాడు మోకరించలేదు, నిలబడే ఉన్నాడు. గనుక వాడి ప్రార్థనలో ఏముంది? నిజముంది. దేవా
నేను ఈ పరిశుద్ధ మందిరములోనికి రావటానికైనా నాకు ఏమి లేదు, ఏమి లేదు, ఏమి లేదు, ఏమి లేదు, యోగ్యత లేదు గనక నాకు ఈ పరిశుద్ధ మందిరములోనికి రావటానికి, సంఘములోనికి రావటానికి నాకు యోగ్యత లేదు. నేను ఇంత పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి మోకరించడానికైనా నాకు ధైర్యం సరిపాట్లేదు, మోకరించి ప్రార్థన చేయడానికైనా నాకు ధైర్యం సరిపాట్లేదని తనలో ఉన్నటువంటి ఆ వ్యక్తిగత పాపాన్ని జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడుతూ వాడేం చేశాడంటే కళ్ళు తెరిచి ప్రార్థన చేశాడు. గనుక వాడి ప్రార్థనలో ఏముంది? పశ్చాత్తాపం ఉంది. వీడి ప్రార్థనలో ఏముంది? క్షమాపణ లేని ప్రార్థన. వీడి పాపి అని వీడికి తెలిసినా కానీ ఎక్కడ నేను చెప్పుకుంటే వాడికి వినపడతామని చెప్పుకోవట్లా. కొంతమంది పాపాలు చెప్పుకుంటే ఏం చేస్తారంటండి, వీడు ఇలాంటి పాపే, వీడు ఇలాగున్నాడంటవా. అందుకే ఇవన్నీ కూడా తలంచుకొని ఒకే ఒకసారి పౌలు గారు ఏమన్నారు, ఈ భూమి మీద అందరూ పాపులే, భూమి మీద అందరూ పాపులే, కానీ నేను ఏమన్నాడు ఆయన, అమ్మా ఏమన్నాడు ఆయన, కానీ నేను ఏమన్నాడు, 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 మీరు మాత్రం నా వైపు చూడట్లా. ఏమన్నాడు పౌలు గారు? అసలు కన్నా చదువుతున్నారు మీరు. ఏమన్నాడు పౌలు గారు? పాపులందరూ ఉన్నారు, పాపులందరికంటే నేనే ప్రధాన పాపిని. ఏమన్నాడు ఆయన? పాపులందరికంటే నేనే ప్రధాన పాపిని. ఎంత ప్రధాన పాపి అంట? ప్రధాన పాపి ఎవరు? లూసిఫరు. వాడు ప్రధాన దూతగా ఉండి దేవుని మాట వినకుండా దేవునికి విరోధంగా తలంచడం వల్ల త్రోసివేయబడ్డాడు. వాడు ప్రధాన దూత గనక పాపాలు చేయించడం వాడే ప్రధాని, పాపములో పడగొట్టడానికి వాడే ప్రధాని. వాడికంటే పాపాలు చేసేవాడు ప్రధాని ఎవడు లేడు. గనక పౌలు గారు అయితే పాపులందరికంటే నేనే ప్రధాన పాపిని ఎలా చెప్పుకుంటున్నారు చూడండి. 2 ఖండాలకి ఇంత గంభీరముగా దేవుని సువార్త ప్రకటించిన ఆయన ఆ ప్రకటనలోనికి వచ్చేసరికి తాను వాక్యాన్ని పరిశీలన చేసుకొని తనలో తాను చూసుకున్నప్పుడు ఏం కనిపించింది ఏంటండి, రే నువ్వు పాపులందరికంటే నువ్వు ప్రధాన పాపివిరా అని దేవుడు అనుకున్నా ముందరే, దేవా నేను పాపులందరికంటే నేను ప్రధాన పాపిని, నేనే ప్రధాన పాపిని ఆ దేవుడు చెప్పకుండా ముందర తనే చెప్పుకుంటున్నాడు. పాపాలు చెప్పుకోవటంలో తప్పేమి కాదు, పాపాలు ఒప్పుకోవటంలో క్షమాపణ పొందటంలో తప్పేమీ కాదు. ఎప్పుడూ అలాంటి పరిపూర్ణమైనటువంటి హృదయముతో దేవుడి దగ్గరికి వస్తే పాపాలు ఒప్పింప చేస్తాడు దేవుడు. ఏం చేస్తాడు? పాపాలు ఒప్పింప చేస్తాడు. పాపాలు ఒప్పుకుంటే ఎలాగుంటుంది తెలుసు, మనసు చాలా నెమ్మదిగా ఉంటుంది, చాలా నెమ్మదిగా ఉంటుంది, చాలా మరి సంతోషంగా ఉంటుంది. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ దృశ్యాలను జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. నేను నా జీవితంలో జరిగిన సంగతులు చెప్తానేనండి. నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే మెట్ల ప్రార్థన. నాకు బాగా ఇష్టమైన ప్రార్థన ఏంటంటే మెట్ల ప్రార్థన. దానిని 5 నిమిషాలు చేయగలను, అర్ధగంట చేయగలను, 1 గంట చేయగలను, దానినే 3 గంటలు, దానిని 7 గంటలు కూడా చేయగలను. అమ్మా 5 నిమిషాలతో మొదలుపెట్టి 7 గంటలు కూడా మెట్లు ప్రార్థన చేసుకోగలను. నిజంగా నాకు చాలా సంతోషం. ఎందుకో తెలుసా, అలాగా ఒక చోట ప్రార్థనకి వెళ్ళినప్పుడు నాకు మెట్ల ప్రార్థన ఇచ్చారు. నాకు మెట్ల ప్రార్థన ఇచ్చినప్పుడు నేను ఆ మెట్ల ప్రార్థనలోనికి బాగా డీప్గా, బాగా లోపలికంట వెళ్ళినప్పుడు, బాగా మరి ధీటుగా ప్రార్థనలోనికి వెళ్ళినప్పుడు పాపాలు ఒప్పుకునేటప్పుడు పాపక్షమాపణ వచ్చింది. అందులో నేను వాడిన ఒక మాట ఏంటి చెప్పనా? అందులో నేను వాడిన మాట, నేను పేడ పిసుకునేవాడిని, నేను పేడ పిసికేవాడిని, బురద పిసికేవాడిని వ్యవసాయం చేయాలి. ఈ పనికి నాకేమైనా వచ్చా? ఈ పని నాకేమైనా తెలుసా? నాకేమీ తెలియదు ప్రభువా. నేను ఎలాంటి పరిస్థితిలో, దుస్థితిలో ఉన్న పాపిని
అని ఆ అంశంలో అది అంతా పూర్తి అయిపోయింది, కనిపెట్టడం అయిపోయింది, ముగింపు అయిపోయింది. మధ్యాహ్నం 1 గంటకి మరి కొంచెం బ్రేక్ఫాస్ట్ ఏదైనా అల్పాహారం తీసుకోవాలి, అందు నిమిత్తం ఒక అర్ధగంట గ్యాప్ ఇచ్చారు. అందులో పాదిరి గారు చూడండి, అందులో పాదిరి గారు, ఏమండి అయ్యగారు మీరు ఇంతలాగా పాపాలు చెప్పుకుంటూ పోతుంటే మా గుండె తరుకుపోతుందండి. నాకే తగిలింది అనుకున్నాను, నా పక్కోడు కూడా తగిలింది అదే. నేను ఒకవేళ వాడు పాపాలు ఒప్పుకుంటే వాడు అలాంటి పాపనని చెప్పుకో, వాడి ఇష్టం అది. అంతే, నేను అలా చేయలేదు, నేను అలా ఉండలేదు అని అనుకోవటం కాదు. హృదయాన్ని పరిశీలన చేసుకున్నప్పుడు ఆ హృదయంలో నీవు ఎలా బతికేవో, నువ్వు ఎప్పుడు పుట్టావో, నువ్వు ఎప్పుడు నరక నేర్చుకున్నావో, ఇప్పటి వరకు కూడా ఎలాగుంటున్నావో అన్నీ కూడా నీకు ఖచ్చితంగా చూపెడతాడు దేవుడు. అప్పుడు నీకు మార్పు వస్తుంది. అవి చూడగలిగినప్పుడు ఖచ్చితంగా మార్పు వస్తుంది. మార్పు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటండి, ఒకసారి చేస్తే, 2 సార్లు చేస్తే, 3 సార్లు చేస్తే కూడా నా బిడ్డలు అలాగే ఉంటారులే. నేను ఇది గట్టేస్తాను, దీంతో ప్రాబ్లం అయిపోతుంది అమ్మా. నేను ఒక సందర్భం వచ్చి ఒకరి దగ్గర కొంచెం మాట్లాడవలసి వచ్చింది అమ్మా. మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తులు ఏమన్నా తెలుసా, అయ్యగారండి యేసుప్రభు దేవుడు చాలా ఉన్నతమైన దేవుడు, ఆయన మహాపరిశుద్ధుడు, ఆయన గొప్పవాడే, ఆయనంత గొప్పవారు ఎవరు లేరు. ఎందుకంటే ప్రాణం పోశాడు, రోగులు బాగు చేశాడు, చచ్చిపోయిన వాళ్ళు లేపారండి. ఆయన అంత గొప్ప దేవుడు ఎవరు లేరు. వాడు పక్కా ఏ మాటలనే చెప్పిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళేవారు ఉన్నారు చూశారండి, ఆయనను ఆరాధించేవారు చూసారా, వాళ్ళ దగ్గర నిజాలు లేవండి. వాళ్ళ దగ్గర నిజాలు లేవండి, వారి దగ్గర అబద్ధాలే ఉన్నాయండి అని చెప్తున్నాడు. నేను చాలాసేపు మౌనంగా ఉండిపోయి నేను అన్నా, ఎవడి పాపానికి వాడు లెక్క చెప్పుకునే అవసరత ఒకటి వస్తుంది. అప్పుడు నమ్ముకున్నవాడైనా చెప్పాలి, నమ్మనవాడైనా చెప్పాలి. ఇక్కడ పాపమేమో వాడి సొత్తు కాదు, నీ సొత్తు కాదు. గనక పాపం నీ దగ్గర ఉందనుకో, నీవు బానిస పాపానికి. కాబట్టి నీ పాపం నువ్వు చెప్పుకుంటే విడుదల పొందుతావు. ఇది బాగా గుర్తుపెట్టుకుంటే నువ్వు కూడా పాపం చేయవు. వాళ్ళు చేశారని వాళ్ళు మాట్లాడుతున్నా, నువ్వు కూడా మాట్లాడితే నీకు వాళ్ళకి తేడా ఏమిటి? ఏమీ లేదు. కాబట్టి చేసిన వాళ్ళకి చేసినంత, చూసిన వాళ్ళకి చూసినంత, ఉన్న వాళ్ళకి ఉన్నంత. అది వదిలేసి నీ జీవితాన్ని నువ్వు చూసుకో. అదే దేవుడి వాక్యం, అదే దేవుడి వాక్యం. గనక 2-3 సార్లు తప్పు చేస్తే దేవుడు క్షమిస్తారు చెప్పండి. అంత గొప్ప ప్రేమ దేవుడిది. జీవిత కాలము తప్పు చేస్తూనే ఉంటాం, దేవుడికి క్షమిస్తూనే ఉంటాడు, దేవుడి దగ్గరికి వెళ్తూనే ఉంటాం, క్షమాపణ పొందుతుంటాం. కానీ పాప క్షమాపణ అన్నది ఒకేసారి కలగాలి. పాప క్షమాపణ అన్నది ఒకేసారి కలగాలి. గనక ఒకేసారి పాప క్షమాపణ కలిగితే మరల ఇంకెప్పుడు పాపం చేయవు. దేవుడు చేయనివ్వడు, దేవుడు మరల పాపము చేయనివ్వడు. గనక యూదుల్లోనూ ఇశ్రాయేలు జనాంగములోనూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే గనక ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు గనక దమస్కు మీద తీర్పు తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి చేసిన పాపానికి ఆ తీర్పు అనుభవించాలి కదా, అనుభవించాలి. నేను అనుభవించనంటే ఏమి ఎత్తుతావు అదే కొయ్యాలి, బైబిల్లో ఉంది. నువ్వు ఏమి ఎత్తుతావు, మంచి విత్తుతావా, మంచినే కోస్తావు. నువ్వు చెడుని ఎత్తుతావా, చెడునే కోస్తావు. కాబట్టి నీవు ప్రేమను విత్తితే ప్రేమనే కోస్తావు, సంతోషాన్ని విత్తితే సంతోషాన్నే కోస్తావు, సమాధానమును విత్తితే సమాధానమునే కోస్తావు. మరి ఇవన్నీ వదిలేసి ఏమి ఎత్తుతున్నా? ఈ దమస్కులో ఉన్నవారు దేవుని ప్రేమించడము, దేవుని వాక్యాన్ని ప్రేమించడము, దేవుని సన్నిధిని ప్రేమించడము, దేవుని సన్నిధిని గనక మరి గణపరచడం, ఇవన్నీ మానివేశారు. ఇవన్నీ మానివేయటం వలన దమస్కు మీద దేవుడు నేను తీర్పు తీరుస్తున్నానని ఒక మాట ఇసిరి ఇలాగా గనక మరి ఈ దర్శనములో దేవుడు చెప్పినటువంటి తీర్పు, దమస్కు దగ్గరికి వెళ్ళు, నేను తీర్పు తీరుస్తాను, నా తీర్పు మాటలు వారికి నువ్వు తెలియచేయి, నా తీర్పు మాటలు వారికి నువ్వు తెలియచేయి అని అంటే ఆ పశువులు కాసుకునేటువంటి
మరి ఆమోసు అక్కడ ప్రార్థనా దర్శనాన్ని చూసి ఆ దేవుడు చెప్పిన మాటలు ఆ దర్శనాన్ని విని గనక ఎక్కడికి వచ్చాడు? ఆ తేకవ అరణ్యములో నుండి ఆ యొక్క దమస్కులోనికి వచ్చాడు. యెరూషలేము దగ్గరికి యెరూషలేము దగ్గరికి వచ్చి ఆ దమస్కులో దేవుడు ఇలా చెప్పాడు, దేవుడు ఇలా చెబుతున్నాడు, దేవుడు ఇలా చెబుతాడు. వింటావా? వినవా? వింటే బాగుపడతావు. సామెతల గ్రంథములో అనేక సార్లు చూస్తే ఏమి రాసి ఉంటుంది అంటే, మొదటి అధ్యాయములో గనక, రెండో అధ్యాయములో, మూడో అధ్యాయములో గనక చూస్తే ఏముంటుంది? దేవుని వాగ్దానమును బట్టి గనక ఎక్కువగా నా కుమారుడు అనే మాట వినపడుతుంది. రెండో అధ్యాయం మొదటి వచనం, నా కుమారుడా నీవు నా మాటల అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల చాలు. మూడో అధ్యాయం మొదటి వచనం, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను నీ హృదయపూర్వకముగా గైకొనము. ఇలా గైకొంటే నీవేమవుతావు? బుద్ధివంతుడు అవుతావు. ఇలాగ వింటే నీవేమవుతావు? జ్ఞానవంతుడు అవుతావు. ఐదో అధ్యాయం మొదటి వచనం, నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపము, వివేకము గల నా బోధకు చెవియొగ్గము. గనక ఏ పుస్తకము చదివినా, ఏ వ్రాత చదివినా పాప విమోచన ఎక్కడ కనపడదు. గనుక ఈ బైబిల్ గ్రంథము చదివితే నువ్వు పాపాలు ఎలాగ ఒప్పుకోవాలో అర్థమవుతుంది, పాపానికి దూరంగా ఎలాగుండాలో అర్థమవుతుంది, పాపం చేయకుండా ఎలాగుండాలో అర్థమవుతుంది. గనక పాపం అంటే ఏంటో అర్థమవుతుంది, గనక పాపం అంటే ఎలాగుంటుందో అర్థమవుతుంది. పాపము లోపలికి వచ్చిన తర్వాత హృదయంలో ఏం జరుగుద్ది, శరీరంలో ఏం జరుగుద్ది, కుటుంబాల్లో ఏం జరుగుద్ది, గనక మరి బయట ఏం జరుగుద్ది, అన్నీ కూడా తేటగా కనపడతాయి. ఎలా కనపడతాయి? తేటగా కనపడతాయి. గనక వాక్యం చదివితే మనిషిలో ఉన్నటువంటి మరి ఆవభావాలు అర్థమవుతాయి. మనిషి వాక్యం చదివినప్పుడు నా కుమారుడా అని అన్నప్పుడు, ఆహా దేవుడు ఎంత చక్కగా పిలుస్తున్నాడు, ఆహా దేవుడు ఎంత బాగా పిలుస్తున్నాడు. గనక ముందర మాటలు, నా మాట విను, నా ఉపదేశం విను, నీకు జ్ఞానం వస్తుంది, నీకు ఆరోగ్యం వస్తుంది, నువ్వు బాగా బ్రతుకుతావు అని దేవుడు వాక్యం చెబుతా ఉంది. పాపం చేస్తే ఆరోగ్యం ఉంటుందా? పాపం చేస్తే ఆరోగ్యం ఉంటుందా? గనక పాపం ఉంటే ఆరోగ్యం బాగవుతుందా? గనక హృదయమే అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి గలది అని ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనములో చదువుతాం. ఎలాగుంటుంది? ఘోరమైన వ్యాధి కలిగింది హృదయం. ఈ హృదయాన్ని బాగు చేయాలంటే ఒక దేవుడు ఒక్కడు తప్ప ఏ మనుషుడు బాగు చేయలేడు. ఏ మనుషుడు బాగు చేసినా బాగవ్వదు. కాబట్టి ఇది మొదటి తీర్పు. అలాగే మనం కూడా ఒక ప్రశ్న వేసుకుంటే, ఒకవేళ దేవుడు నా ప్రార్థన సరిలేక, నా భక్తి సరిలేక, నా జీవితం సరిలేక, నా నడవడి సరిలేక, మరి నాకేదైనా దేవుడు నా మీద ఏదైనా తీర్పు దండన విధిస్తాడేమో అన్న భయము ఎవరికి ఉండాలి? విశ్వాసులైనటువంటి వారికి ఉండాలి. ఆ భయం ఉండటం వలన చాలా బాగుంటుంది. ఆ భయం ఉండటం వలన దేవుడు నన్ను దండిస్తాడేమో, దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, దేవుడు నన్ను అనారోగ్యాలు గురి చేస్తాడేమో, దేవుడు నన్ను కీడుకు గురి చేస్తాడేమో అనే తలంపు మనిషికి వచ్చి దేవుని అడుగు జాడల్లో నడిచినప్పుడు నీకు ఎంత కష్టం వచ్చినా కానీ, ఎలాంటి అగాధమైన జలముల్లో ఉన్నా కానీ దేవుడు నీకే తోడుగా ఉంటాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దైవజనులు రాసినటువంటి కీర్తనలో చదువుతాం, పాడతాం. ఏమని? లోయలో పడిపోవలసి వచ్చి నన్ను వెరవకుండా, అమ్మా లోయలో పడిపోవలసి వచ్చి నన్ను వెరవకుండా, అంటే తెలియకుండా దేవుడే నీకు తోడుగా వస్తున్నాడు. దేవుడే నీకు తోడుగా వస్తున్నాడు. గనక దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. ఆయన పక్షంగా నువ్వు ఉన్నప్పుడు ఆయన నువ్వు పిలవక్కర్లా. ఆయన పక్షంగా నీవు ఉన్నప్పుడు ఆయనను నీవు పిలవక్కర్లేదు. ఆయన వచ్చి ఉంటాడు. తన స్వాచ్ఛమైన తన బిడ్డలైన వారిని కాపాడుకోవడానికి ఆయననే ఉంటాడు. ఆయన పక్షంగా లేకుండా నీవు కాపాడుతానన్నావు కదా ప్రభువా, రక్షిస్తానన్నావు కదా. ఒట్టొట్టి ప్రార్థన చేస్తే కాపాడుతాడు దేవుడు? కాపాడతాడా? చెప్పండి, కాపాడతాడా? కాపాడు. అది మనకు బాగా అర్థమవుద్ది. గనక దేవునికి విరోధంగా ఉండి ఈ ప్రార్థన నెరవేర్చు ప్రభువా, ఈ సమస్య తీర్చు ప్రభువా. సమస్య దగ్గర పెట్టుకొని సమస్య తీర్చమంటే ఎలా తీరుతాడు దేవుడు? ఈ దమస్కులో ఉన్న వారు కూడా అలాంటి వారే.
కాబట్టి ఒకవేళ మీలో సమస్య పెట్టుకొని ఈ సమస్య తీర్చు ప్రభు అంటే తీర్చడు. మీలో ఇబ్బందులు పెట్టుకొని ఈ సమస్య నుండి విడిపి ప్రభు అంటే దేవుడు విడిపించాడు. పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి యథార్థముగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటండి? దేవుడు ఏం చేస్తాడు? యెషయాతో అన్నాడు ఏమని? రాజు చనిపోయాడు, మాకు రాజు లేడని గుళ్ళోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటే ఏడుస్తూ ఉన్నటువంటి యెషయా అంటున్నాడు, నేను ఉన్నాను కదా ఇక్కడ సింహాసనం ఉంది, దాని మీద ఒకడు ఉన్నానని సంగతి నీకు తెలుసా? గనుక ఆ సింహాసనం మీద నరరూపి అయినటువంటి యేసు ప్రభువుని చూశాడు. గనక నేనున్నాను కదా, ఈ ముందేం జరుగుతుందో ఇప్పుడేం జరుగుతుందో నేనున్నాను కదా. ఆయన సర్వ సృష్టికి అధికారి అయినటువంటి దేవుడు ఆయన. ఎవరైనా సర్వాధికారం కలిగిన దేవుడు ఆయన. ఈ లోకం మీద, మనుషుల మీద, సృష్టి మీద, ప్రకృతి మీద, భూమి ఆకాశాల మీద, అందరి మీద, అన్నిటి మీద కూడా సర్వాధికారం కలిగిన దేవుడు ఆయన. ఆయన సింహాసనం అక్కడుంది, ఇక ఆ పైన ఏమి సింహాసనాలు లేవు, అదే సింహాసనం. ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుడే నీకు తోడుగా ఉన్నప్పుడు, ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి ప్రభువు ఆయన నీకు తోడుగా ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి? భయపడుతున్నావంటే నీలో తప్పులుండి భయపడుతున్నావంటే నీలో పొరపాట్లుండి భయపడుతున్నావు. గనక ధైర్యంగా ఉండే విషయం అయితే తప్పు లేకుండా దేవుడి దగ్గరికి వస్తే నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు పిలవక్కర్లా దేవుడికి. యోనాని ఎక్కడ పాడేశారు? సముద్రంలో పాడేశారు. ఆయన ఏమన్నా దేవుని పిలిచాడా? పిలవలే. ఆయనేమి ఆ నీళ్ళలో పడేయగానే నన్ను నీళ్ళలో పడేశారు ప్రభువా అని గొంతెత్తి అరవలేదు. ఆ చేపను వదిలిపెట్టాడు దేవుడు. ఆ చేప మింగేసింది. ఆ చేప గర్భములో పక్కనే ఆ నాసులో యోనా మాకరించి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు కూడా ఆ చేప గర్భములో ప్రక్కనే ఉన్నాడు. ఎవరి ప్రక్కన? యోనా పక్కన. అంత గంభీరమైన ఆ సముద్రములో ప్రభువే ఉన్నారు. ఈవేళ నీ శ్రమల్లో నీకు దగ్గరగా ప్రభు ఉంటారు. గనక ఈ ప్రార్థన కావాలి. మనకేం కావాలి? ఈ ప్రార్థన కావాలి. గనక అది చేస్తానన్నావు ప్రభు, ఇది చేస్తానన్న మాట నిజమే. ఎవరికి అది? యథార్థంగా ఉండి దేవుని తీర్పు, ఆ దేవుని యొక్క శాసనానికి, ధర్మశాస్త్రానికి విరోధంగా లేక ఆ దమస్కులో ఉన్నటువంటి వారికి దేవుడు తీర్పు పంపించినట్ల తీర్పు కనుక పంపిస్తే నోట్లో నుంచి మాట కూడా రాదు. వస్తుందా? చెప్పండి, వస్తుందా? రాదు. ఎందుకు వస్తుంది? ఇక మాట్లాడడానికి ఏమీ లేదు, ఏమీ లేదు మాట్లాడడానికి. జరిగే దాన్ని తలంచుకుని ఉండటమే. గనక ఈ దమస్కుకు తీర్పు తీర్చడానికి దేవుడు గర్జిస్తూ ఈ మాటలు వారికి వెళ్ళి చెప్పమని మరి ఆమోసుకు తెలియచేయగా ఆమోసు వచ్చి ఆమోసుకి దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా ఆ దమస్కు వారికి తెలియజేశారు. ఇది దమస్కు వారికి ఇచ్చినటువంటి మొదటి తీర్పు. ఇంకా ఎన్ని తీర్పులు ఉన్నాయి? 6 తీర్పులు ఉన్నాయి. ఈ 6 తీర్పులు తీర్చుకుంటా పోదామా? చెప్పండి. తీర్చుకుంటా పోదామా? 6 తీర్పులు తీర్చుకుంటా పోతే అక్కడ అన్నం పాయసం ఏమైపోద్ది, పారిపోద్ది. సాయంత్రానికి అన్నం నిలవ ఉండదు, నీళ్ళు పట్టి వస్తుంది. అబ్బా, అది తినకూడదు. తింటే మరి లోపలికి వెళ్ళి ఏదైపోద్ది. ఆకలేసిన వాడికి పాసిపోయిన అన్నమైన ఎంతో మరి ఏం చేస్తాంటండి, చాలా బాగుంటుంది ఆకలేసిన వాడికి. ఆకలి లేని వాడికి పరవాన్నం పెట్టినా కానీ వీళ్ళు ఆదివారం ఇలాగే వండుతారు. వీళ్ళు ఇలాగే ఏదో పెట్టుకుని వండుకొని తినేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకే కానీ మనకు లేదని అనుకునేవారు ఉంటే ఉండొచ్చు కాక. కనుక అలాగ ఉండటం వల్ల వారికే కానీ మనకేం ప్రాబ్లం లేదు. చెప్పండి. దమస్కుకు తీర్పు తీర్చినట్లు ఒకవేళ దేవుడు నీపైన తీర్పు తీర్స్తాడేమో. నీ కుటుంబానికి, నీ యజమానికి, బిడ్డలకి, నీ బ్రతుకునకు తీర్పు తీర్చడానికి ఒకవేళ దేవుడు ప్రయత్నం చేస్తే కనుక ఏమీ ఉండదు. కాబట్టి తీర్పు రాకముందే ఏం చేయాలి? సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. దిద్దుకునే దినాలు కనుక ఇవి. ఏం చేయాలా? దిద్దుకోవాలి. దిద్దుకుంటే, సరి చేసుకుంటే
దమస్కు మీదకి వచ్చిన తీర్పు, దేవుడు ఆ తీర్పును తొలగించి మంచి ఏర్పాటును కలుగు చేస్తాడు. గనుక నేను మంచి ఏర్పాట్లు, మంచి విశ్వాసిగా దేవుడు గనక ఇలాంటి ప్రశ్న నా దగ్గరికి రాకుండా నేను సరి చేసుకుంటాను అనుకునే వారు ప్రార్థన చేసుకోండి, సరి చేసుకోండి, సరి చూసుకోండి. దేవుడు వారిని బహుగా మరి సరి చూసుకున్న వారిని, సరి చేసుకున్న వారిని దేవుడు వారిని బహుగా దేవుడు దీవిస్తాడు. ఆ దీవెన ప్రభు మీకు కూడా అనుగ్రహించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి దేవా, ఈ పరిశుద్ధ వాక్యములో నుండి దేవా వ్రాయబడిన వ్రాతలు నాయనా, నీవు తీర్చిన తీర్పులు ఎంతో అగమ్యములైనవి ప్రభువా. నాయనా మరి మా తండ్రి, అంత్య దినములు, చెడ్డ దినములు, దుర్దినములు వస్తూ ఉన్నవి. వాక్యం చదువుతున్న మార్పు లేని వారు ఉన్నారు, ప్రార్థన చేసిన మార్పు లేని వారు ఉన్నారు, దేవాని సన్నిధికి వచ్చిన మార్పు లేని వారు ఉన్నారు ప్రభువా. శరీర రక్తములు పుచ్చుకున్న మార్పు లేని వారు ఉన్నారు. అది వ్యర్థమే ప్రభు, అది కష్టమైన పరిస్థితి, అది శోధనతోను ఇబ్బందితోను కూడుకున్నదయ్యింది. అటు పరిస్థితిలో దేవా, నేను లేకుండా నన్ను నేను చూసుకొని, నన్ను నేను సరి చేసుకొని దేవా మరి మా ప్రభ నాయనా, నీ ఉగ్రత నా మీదకి రాకుండా దేవా, మా మీదకి రాకుండా నాయనా మరి మా తండ్రి, హృదయం మార్చుకొని, తలంపులు మార్చుకొని నీ ఏర్పాటులో ఎప్పటి నుండి ప్రభ యథార్థము కలిగి జీవిస్తాననే తలంపు కలిగి ప్రార్థన చేసుకోనండి. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు దేవా. ఇటు మారు మనసు, ఇటు హృదయపూర్వకముగా ఒప్పింపచేసే దేవుడు నీవే, ఒప్పుకునేటట్లు చేసే దేవుడు నీవే దేవా. ఒప్పుకునేటట్లు పరిశుద్ధ ఆత్మ ద్వారా వారిని తండ్రి ఆవరించి నాయన ఒప్పింపచేసి మంచి బిడ్డలుగా, మంచి స్వాచ్ఛముగా చేసుకుని దీవించి ఆశీర్వాదించండి. ఈ వాక్యం విను బిడ్డలందరికీ నేను ఆమె ఘనత కొరకు సాక్షిగా ఉండినట్లు, దిద్దుకుని దీర్ఘాయుష్మంతులుగా ఉండేటట్లు చేయమని యేసు స్వామి నామమున అడిగి వేడుకో.